నిమిషాలు దేవుని మాటలు వినడానికి మన హృదయాల్ని సిద్ధపరచుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. క్రిస్మస్ అంటే ఎంతో హ్యాపీనెస్ కలిగించే ఈ దినాలలో దేవుని యొక్క వాక్యం ఒకటి సెలవిస్తుంది. ఆ వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. ఈ మొదటి అనేక రకాలైనటువంటి క్రిస్మస్ ప్రసంగాలు ఈ నెలలో మనం వింటాం. అయితే ఈ దినాన్ని మనం ధ్యానం చేసే ఆ వాక్య భాగం ఏమిటి అని అంటే, పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు కీర్తన 85వ కీర్తనలో 85వ కీర్తన 9, 10, 11 వచనాలు మనం చదివినట్లయితే, మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయన భయపడి వారికి సమీపముగా ఉన్నది. కృపా సత్యములు కలుసుకునినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకునినవి, భూమిలో నుండి సత్యము మొలుచును. ప్రియులారా, ఈ దినం మనము ధ్యానించే వాక్య భాగం ఏమిటనంటే, కృపా సత్యములు ఒకదానికొకటి కలుసుకున్నాయట. గ్రేస్ అండ్ ట్రూత్ కలిసిపోయాయి. కృప వేరు, సత్యం వేరు. కృప కనికరం మీద ఆధారపడేది. సత్యం అనేది ఎప్పుడు కూడా సత్యముగానే వెళ్ళాలి. ఏదైనా ఒకటి తప్పు జరిగినప్పుడు అది సత్యముగా, న్యాయముగా, జస్టిస్గా వెళ్ళాలని మనం కోరుకుంటాం. అయితే క్రిస్మస్లో కృప, సత్యము రెండు కలిసిపోయాట. ఎందుకంటే కృప వేరు కదా. కృప అంటే కనికరం, సత్యము అంటే మరి సత్యమేవ జయతే అని మనం అంటాం. అలాగే సత్యమునంటే పలానా పెనల్ కోడ్ ప్రకారం, పలానా చట్టరీత్యా సత్యాన్ని చెయ్యాలి అని అంటే ఆ సత్య ప్రకారంగా ఇలాగ జరగాల్సిందే. నీతి సమాధానాలు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నాయి. నీతి వేరు, సమాధానం వేరు. నీతి అనేది నీతిగా ఉన్న వాళ్ళ కొరకే నీతి. కానీ నీతి వెళ్ళి సమాధానంతో ముద్దు పెట్టుకుందంటే, సమాధానం అంటే అవినీతి పరులు, ఇంకా ఎవరైనా దుర్మార్గులు ఉంటే వాళ్ళందరితో అవినీతి కూడా అవినీతి పరుల్ని సమాధానపరచడానికి నీతియు సమాధానాలు కలిసిపోయాయట. ఎలా కలుసుకున్నాయి అని అంటే, ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయం. క్రిస్మస్ను గురించిన అధ్యాయాలు 2 గ్రంథాల్లో మనకు కనపడతాయి. ఒకటి మత్తయి సువార్త 1-2 అధ్యాయాల్లో యేసుప్రభు వారి జన్మ గురించి రాశారు మత్తయి సువార్తలో. అది రాయల్ ఎంట్రన్స్ గురించి ఇస్తాడు. అంటే రాజు ఎలా వస్తాడో అనేది మత్తయి గారు రాశాడు. యేసుప్రభు రాజుగా వచ్చాడు. లూకా గారేమో యేసుప్రభు వారు పామరుల కొరకు ఆయన గొర్రెపిల్లగా వచ్చాడని అక్కడ రాశారు. ఆయన ఒక దీనుడుగా వచ్చాడని లూకా గారి యొక్క ఉద్దేశం. కనుక లూకా గారు అక్కడ 2వ అధ్యాయంలో ఆయన అలా నెరేషన్ చేశాడు. ఇక మూడవదిగా మనకు ఎక్కడ కనపడుతుందంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం ఈవేళ మనము ధ్యానం చేసేది. యోహాను గారు చాలా లేటుగా ఈ గ్రంథాన్ని రాశాడు. లూకా గారు, మత్తయి గారు అందరు రాసేసిన తర్వాత ఇక చివరిలో ఆయన ఇంకా యేసుప్రభు జన్మ ఎలా జరిగింది, మరియమ్మ గారు, యేసేపు ఏమి రాయాల. డైరెక్ట్గా యేసుప్రభు ఎవరో ఈ లూకా సువార్తలోను మత్తయి సువార్తలోను లేని విషయాలు ఆయన రాశాడు. డైరెక్ట్గా యేసయ్య ఎవరు అని చెప్పడానికి వీళ్ళు రాసిన 30 సంవత్సరాల తర్వాత యోహాను గారి సువార్త రాశాడు. కనుక వాళ్ళు క్రీస్తు శకం 60లో రాసేస్తే ఈయన 90, 80 ఆ మధ్యలో రాశాడు యోహాను సువార్త. 30లో యేసుప్రభు వారు 33.5 సంవత్సరాలకు వెళ్ళిపోతే క్రీస్తు శకం 60లో లూకా
ఈ మత్తయి రాసేస్తే తర్వాత రాసిన కీర్తన సువార్త కాబట్టి యేసయ్య ఎక్కడి నుంచి వచ్చాడని అభిప్రాయం అంటే ఆయన పైనుండి వచ్చిన వాడని చెప్పడం ఉద్దేశం. యేసు ప్రభువారు భూ సంబంధి కాదు, ఆయన పరలోకంలో ఉన్నవాడు. ఇది ఎటర్నిటీ. ఆయన పరలోకాన్ని నుంచి వచ్చాడని చెప్పాలని మొదటి నుంచి ఆయన రాసుకుంటా వచ్చి ఈవేళ నేను చేసే ప్రసంగం ఏంటో తెలుసా? కృపా సత్య సంపూర్ణుడు అన్నాం కదా, 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య. కృపా సత్యాలు కలుసుకున్నాయంటే అర్థం అది. కృపాయు సత్యము రెండు కలిసి మిళితమై శరీరధారిగా వచ్చాడు. ఒక ప్రక్కన చట్ట ప్రకారమైన సత్యంగా నడుచుకుంటాడు, అదే సమయంలో మెర్సీ కూడా చూపిస్తాడు, కృప కూడా చూపిస్తాడు. రెండు ఉంటాయి అక్కడ. చట్ట ప్రకారము సత్యంగా మాట్లాడతాడు, సత్యమే జయించాలంటాడు యేసు ప్రభుల వారు. సత్యాన్ని స్థాపించడానికి వచ్చానన్నాడు, నేను సత్యాన్ని బోధించడానికి వచ్చానన్నాడు ఆయన. సత్యాన్ని నేనే మార్గము, నేనే సత్యము, ఆయనే సత్యముగా వచ్చాడు ఆయన. ఆయనలో అసత్యం ఎంత లేదు కాబట్టి ఆయన సత్య సంపూర్ణుడుగా వచ్చాడట. ఇందులో 3 భాగాలు కనబడతాయి. మీరు చూస్తే 14వ వచనంలో మహిమ వలె ఆయన మహిమను కనుగొంటిమి. మొదట ఆయన గ్లోరీ, రెండవది గ్రేసు, 17వ వచనంలో కృప, 16వ వచనంలో, 18వ వచనంలో ట్రూత్గా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. కృపా సత్యము యేసుక్రీస్తు వల్ల కలిగాయి. అసలు యేసు ప్రభువారు ఈ లోకానికి ఆదిలో ఉన్న దేవుడు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం నుంచే ఉన్నవాడు అనుకుంటున్నారు. కొంతమంది 2025 సంవత్సరాల మనిషి అనుకుంటున్నారు. నో, ఆయన ఎప్పటినున్న మనిషి అంటే ఆయన ఎప్పుడో ఆదిలో ఉన్న దేవుడు అని చెప్పడానికి యోహాను గారు పూనుకున్నాడు. 1వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు ఏముండేదట? వాక్యముండెన, వాక్యము, ఆ వాక్యమే. ఆది యందు దేవుడు, బిగినింగ్, ఇన్ ద బిగినింగ్, ప్రారంభమే ఆది వాక్యం. బిగ్ బ్యాంగ్ అంటారు. బిగ్ బ్యాంగ్ అంటే ఒక శబ్దం వచ్చిందని. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఒక ఆయన రాశాడు. ఆ బిగ్ బ్యాంగ్ అంటే ఈ సృష్టి ఎలా కలిగిందంటే ఒక విస్ఫోటనం, ఒక భయంకరమైన శబ్దం వచ్చింది, వాక్యం. అది మనోళ్ళు ఓంకారంగా తీసుకున్నారు. అయితే వాక్యం ఉండేది ఆది యందు, వర్డ్. ఆ వాక్యము శబ్దం వినబడేది. ఆ శబ్దం ఏంటనంటే ఆ శబ్దమే భూమి కలుగునుగాక అని ఒక శబ్దం వచ్చిందట. భూమి కలిగింది. చెట్లు కలిగి ఒక వాయిస్, వర్డ్ ఉంది ఆది కాలంలో. ఆ శబ్దాన్ని మాత్రమే వినేవారు. కొంతమంది ఈ మధ్యలో బిగ్ బాస్ చూస్తుంటున్నారు కదా, అది చూడకూడదు అనుకోండి, కానీ కనపడ్డ అతను వాయిస్ వినబడుతుంది, మీరు సరిగ్గా కూర్చోండి, మీ మైక్ సరి చేసుకోండి అని చెప్తుంటాడు అప్పుడప్పుడు. మనిషి కనబడ్డా, ఇక్కడి నుంచి అది కాపీ కొట్టి రాశారు వాళ్ళు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ చూసినట్లయితే ఆది యందు శబ్దం ఉండేది. ఆ వాక్యైన దేవుడు ఎలాగ మనం చూడాలి? వాక్యకారుడైనటువంటి దేవుడు 2025 సంవత్సరాల క్రితం ఆ వాక్యమే. 14వ వచనం, ఆ వాక్యమే. ఏ వాక్యము అంటే? ఆ వాక్యం అంటే యేసు ప్రభువారు వాక్యైన దేవుడు, యేసు ప్రభువారు ఆదిలో ఉన్న దేవుడు. కొంతమంది మధ్యలో ఒక వాదన చేస్తున్నారు, తండ్రే దేవుడు, యేసు మరి దేవుడు కాదు, లేకపోతే ఆయన కుమారుడు మాత్రమే, తండ్రి ఆయనకి ఇచ్చాడు, ఇలా ఇలా రకరకాల. వాక్యం ఏం చెప్తుందంటే ఈయన కూడా ఆది నుంచి ఉన్నవాడే, 2025లో సృష్టించి వచ్చినాడు కాదు ఈయన.
తండ్రి ఉన్నప్పటి నుంచి ఉన్నవాడును అని ఉంది బైబిల్లో. చూడలేదా మీరు? ఆ వాక్యం అని అంటే ఆదిలో ఉన్న వాక్యమే, ఆదిలో సృష్టిలో సృష్టించిన వాక్యమే, ఆదిలో తండ్రి కుమార పరిశుద్ధాత్ముడిగా ఒక త్రియూనియన్ గాడ్గా ఆయన ఉన్నటువంటి దేవుడు కదా. 3 డైమెన్షన్స్గా ఉన్నటువంటి ఆ దేవుడు, ఆ దేవుణ్ణి చూడాలని మానవులు తాపత్రయపడుతున్నప్పుడు ఆయన శరీరధారిగా రావటమే క్రిస్మస్. ఇన్కార్నేషన్ అంటారు ఇంగ్లీష్లో. మానవుడు ఫైనట్ అంటే పరిమితి కలిగిన వాడు, దేవుడు ఇన్ఫినైట్ అంటే అపరిమితం. ఇన్ఫినిటీ కాదు, ఇన్ఫినైట్. మనం ఇంగ్లీష్ చక్కగా చదువుకోవాలి. ఇన్ఫినైట్ అంటే మనం చూసినట్లయితే అపరిమితము. ఆ ఇన్ఫినైట్ అయినటువంటి దేవుడు ఫైనైట్ అవ్వడానికి అవకాశం ఉంది. దేవుడు అపరిమితమైన వాడు, మన జ్ఞానానికి మించిన వాడు, ఈ భూగోళానికి అవతలున్నవాడు దేవుడు. ఈ భూగోళానికి అవతలున్నవాడే దేవుడు. యువతలుంటే దేవుడు కాలాడు. మనలో ఒకడుంటే మనం వాడిని దేవుడిగా కొలవలేం. మనుషులు ఈ లోకంలో దేవుళ్ళు అయిపోవాలని దేవస్వరూపాలు ధరిస్తున్నారు. సాధువులుగానో లేక ఇంకో రకంగానో దేవుళ్ళుగా పిలిపించుకున్నారు. కానీ దేవుడు భూగోళానికి అవతలున్న దేవుడు, ఈ ప్లానెట్కి అవతలున్న దేవుడు, ఈ మహాకాశాల కంటే అవతలున్న దేవుడు 2025 సంవత్సరాల క్రితం ఫైనట్ అయి పరిమితముగా చేసుకుని ఆయన శరీరధారిగా శరీర రూపాన్ని దాల్చుకుని ఆయన మన మధ్యకు వచ్చాడు. అది క్రిస్మస్. దేవుడు శరీరం దాల్చగలడు, కానీ మనము దేవుడిగా మారగలమా? ఇన్ఫినైట్గా మీరు మారగలరా? అపరిమితమైన వ్యక్తిగా అలా గాల్లో ఎగిరెళ్ళిపోయి అలాగా ఈ భూగోళానికి అవతలకు మీరు వెళ్ళి ఉండగలరా? యు కెనాట్. మనిషి పరిమితమైన జ్ఞానం, పరిమితమైన లిమిట్. మనకి ఇంతే వయసు, ఎంత ఉంటుంది? 70-80. ఇంతే ఆరోగ్యం. అక్కడితోటే పిల్లలు ఏం చేయని అన్నీ అయిపోతాయి. 100కు మించి మనకి పరిమితి లేదు. దేవుడు అపరిమితమైన వాడు, ఆయన నిరంతరుడు, ఆయన స్వయంభవుడు, ఆయన సర్వాధికారం కలిగిన వాడు, ఆయన సర్వవ్యామి, అన్ని స్థలాల్లో అన్ని ప్రాంతాల్లో ఉండగలిగిన వాడు. అలాంటి దేవుడు ఆయన కుదించుకుని, ఆయన తగ్గించుకుని, ఆయన శరీరధారిగా ఆయన ఇక్కడ ఈ లోకానికి ఎలాగొచ్చాడండి? శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన శరీరముగా ఆయన ఈ లోకానికి దాల్చి వచ్చాడు. ఆయన అవతారం ఏంటి? ఆయన అవతారం అనకూడదు. అవతారాలు రకరకాల 10 అవతారాలు ఆయన అలాగ అవతారం అవ్వలేదు. ఆయన శరీరధారి అయ్యాడు అంతే. సో ఇప్పుడు ఆయన ఎలాగ శరీరధారిగా అపరిమితంగా భూగోళానికి మనకు అందని దేవుడు మనకు అందేలాగా రావటమే క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఆయన మనకు అందేలాగా మానవాకారం ధరించుకుని మనలో ఒకడిగా ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. దేవుణ్ణి చూడాలనుకున్నాం. అందుకనే ఆయన యేసు ప్రభువుని మీరు దేవుడిగా కాకుండా ఒక మానవుడిగా చూస్తే అది పొరపాటు. ఎందుకనంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడు? ఆయన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన ఎవరండి? ఆల్ఫా ఓమేగా అయ్యున్నటువంటి దేవుడట. ఎవరమైనా ఆల్ఫా 8వ వచనం, ఆల్ఫా ఓమేగా నేనే అంటే అర్థం ఏంటమ్మా? 5లో ఉంది. ఆల్ఫా ఓమేగా అంటే అర్థం ఏంటి? ఆది నేనే, ఐ ఆమ్ ద బిగినర్, ఐ ఆమ్ ద ఎండ్. యేసు ప్రభువారు మానవుడిగా చూడకండి. యేసు ప్రభువారు ఏదో మన కొరకు వచ్చిన మనుషుల్లో ఒకడు, ఆయన అలా క్రియేట్ చేశారు. ఆయన మరియమ్మకు పుట్టాడు. ఆయన చేసే రకరకాల సిద్ధాంతాలు, రకరకాల అటాక్స్, రకరకాల సాతాను తలంపులు, క్రియేషన్స్ జరిగాయి. ప్రభువు దేవుడు కాదని చెప్పడానికి. కానీ దేవుడు ఎవరో తెలుసు? ఆయన ఐ ఆమ్ ద బిగిన్, ఐ ఆమ్ ద ఎండ్. ఆదియు నేనే, ఆల్ఫా ఒమేగా. ఆల్ఫా ఒమేగా అంటే ఈ హిబ్రూ యొక్క పదాలు ఆల్ఫా, గామా, బీటా,
తేమ ఏ ఉన్నాయి కదా, తెలుసా మీకు? లెక్కల్లో వస్తాయి. ఆల్ఫా, బీటా, గామా, తీటా, ఇవన్నీ కలిపి ఆల్ఫాతో స్టార్ట్ అయ్యి ఒమేగాతో ముగిస్తాయి. అల్ఫా ఒమేగా స్తోత్రం, ఆది సంభూతుడా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆల్ఫా ఒమేగా అంటే ప్రారంభము నేనే, ముగింపు. ఈ భూమికి, ఈ ప్రపంచానికి ఏదైనా ప్రారంభం ఉందంటే బిగినింగే ఉన్నాడు యేసయ్య. అందుకని ఆయన ప్రారంభమైన దేవుడు. ఆ వాక్యమే, ఏ వాక్యము? ఆ వాక్యమే శరీరధారై, ప్రారంభంలో ఉన్న ఆ వాక్యమే సృష్టికి పూర్వము జగత్పునాది వేయబడక ముందు జలాల మీద అల్లాడుచున్నటువంటి ఆ వాక్యమే శరీరధారిగా వచ్చింది. రెండవది, మీరు ప్రకటన గ్రంథంలో ఉన్నారు కదా, 1వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభువారు నిన్న మొన్నటి వాడు అని ముదికొండలి ముసలేని ఒక ఆయన ఉన్నాడు. అతను ఒకడు, కరుణాకర్ సుగుణొకడు, ఇంకొక ఆయన ఎవరో లలిత్ మూడొకడు. వీళ్ళందరూ తయారయ్యి యేసు ప్రభువారిని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వాళ్ళకి ఇదే బైబిల్లో ఉందంటున్నారు, బయట కూడా ఉంది. జోసఫస్ అనేటువంటి ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు, యాంటిక్విటీ అనే యూదా హిస్టోరియన్. అతను అవతలుండి రాశాడు. ఆయన యేసుప్రభు అనే ఒక దేవుడు ఉండేవాడు, ఆయనకి జనాలందరూ ఆయన వెంటపడేవారు అనే ఒక హిస్టరీలో కూడా ఉంది దీని గురించి. మొన్ననే తవ్వకాల్లో దొరికింది ఒకటి, మీకు తెలుసా? కురేనెస్ అనేటువంటి ఒక పేరుతో ఉన్నటువంటి ఒక శిలాఫలకం దొరికిందట. అది తీసి ఇంగ్లాండ్ మ్యూజియంలో పెట్టారు. అది ఇప్పుడు ఆగస్టస్ అనేటువంటి పదంతో, లోకాసువార్త 1వ అధ్యాయంలో కైసర్ ఆగస్టు ఉంటుంది చూడండి, అప్పుడు కురేనస్ పరిపాలించేవాడని డేట్తో సహా వేసిన ఒక శిలాఫలకం దొరికితే అప్పుడు మ్యూజియంలో పెట్టారు. అది మీరు వెళ్ళి చూడొచ్చు. చరిత్రకి ఆధారాలు ఉన్నాయి. ఆ కాలంలో యేసు పుట్టాడని మనం బైబిల్లో రాయబడి ఉంది కదా, ఇది కాదని ఎలా చెప్తారు? సో కనుక ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, నేనే మొదటి వాడును జీవించేవాడును మృతుడైతిని కానీ యుగయుగములు నేనే మొదటి వాడిని కడపటి వాడిని. ఆయన ఐఎమ్ ద బిగినింగ్, ఐఎమ్ ద ఎండింగ్. యేసు ప్రభువారు నేను ఎందుకు ఏం చెప్తున్నానంటే, ఆయన ప్రారంభంలో ఉన్న దేవుడు మన కొరకు తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు యోహాను సువార్తలో చాలాసార్లు చెప్పాడు. ఆయన ఏమని? అబ్రహాం కంటే ముందున్నవాడని, మోషే కంటే ముందున్నవాడని. అదేంటి అబ్రహాం కంటే ముందున్నావా అని పరిశీలి శాస్త్రులు ఆయన అర్థం చేసుకోలేకపోయారు, అని నమ్మలేకపోయారు. ఆయన దేవుడనే సంగతి వారు గుర్తించలేకపోయారు. ఆయన కన్నిక మా గర్భాన ఎందుకు పుట్టాడో అది వారు సత్యాన్ని గ్రహించలేకపోయారు. ఆయన ఎందుకు వచ్చాడనంటే కృప సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడో తెలుసా? 2 కారణాలు. మనం చదువుకున్న ప్రసంగం అదే, 1వ అధ్యాయం 14 వచ్చిన ప్రసంగం అదే. వాక్యము శరీరధారి అయి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచనంలో 80వ పేజీలో ఏముందండి? కృప సత్య సంపూర్ణుడిగా. కృపా సత్యాలు కలుసుకున్నాయి. కృప ఏంటి, సత్యం ఏంటో చెప్పి నేను ముగించేస్తాను ఆ ప్రసంగం. ఈ ప్రభు బలకెళ్లే ముందు ఈ కృపా సత్యాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ఆయన ఆ కాలంలో ధర్మశాస్త్రం ఉండేది. అది ట్రూత్, నీతి, న్యాయములు, సమాధానాలు ముద్దు పెట్టుకున్నాయి. 17వ వచనంలో ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను.
మొదటి అధ్యాయం 17 ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ధర్మశాస్త్రమేమో సత్యాన్ని అనుసరించండి, మోషే ద్వారా వచ్చింది. ధర్మశాస్త్రం ద్వారా ఏమొచ్చిందంటే పాపం అంటే ఏంటో తెలియచేయబడింది. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే 10 ఆజ్ఞలు ఇచ్చింది ధర్మశాస్త్రం. ఈ 10 ఆజ్ఞలు ఎవరైనా పాటించకపోతే రాళ్ళతో కొట్టి చంపేయమని చెప్పింది. అది సత్యం, అది ట్రూత్, అది లా. అకార్డింగ్ టు ద లా ప్రకారం, సత్య ప్రకారం ఆదివారం ఎవరైనా చర్చి మానేస్తే రాళ్ళతో కొట్టి చంపేయాలి. అకార్డింగ్ టు ద లా, బైలాస్ ప్రకారం. ఎవరైనా నరహత్య చేస్తే రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఎవరైనా అబద్ధం ఆడితే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేయాలి. అకార్డింగ్ టు ద లా. మోషే ధర్మశాస్త్రం ఎంతో కఠినముగా ఉన్నది. మోషే ధర్మశాస్త్రం ఎంతో పాపం ఏంటో చూపిస్తుంది. ధర్మశాస్త్రాన్ని నేను ఆయన కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాడు. ధర్మశాస్త్రం మనం తప్పు పట్టట్లేదు. ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ఏది రైటో ఏది రాంగో తెలుస్తుంది. ధర్మశాస్త్రం ఎంతసేపు తప్పించి రైట్ ఏంటో చెప్పుద్ది. కానీ కృప ఏం చేస్తుందంటే మనల్ని రక్షిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధర్మశాస్త్రంలో చాలా భయంకరమైనటువంటి నియమ నిబంధనలు ఉండేవి, చాలా కఠినంగా ఉండేవి. దాన్ని ఆచరించాలంటే యూదులు చాలా ప్రయాసపడుతూ ఉండేవారు. పాప పరిహారార్థ నిమిత్తం బలులు తీసుకురావటం, పాప పరిహారార్థ నిమిత్తము ఏవేవో చెల్లించటం, నిష్టగా బ్రతకటం, సర్కంస్టేషన్ చేసుకోవడం, సున్నతి చేయించడం, డెలివరీ అయిన తర్వాత వారం రోజులకే యేసు ప్రభువాన్ని సర్కంస్టేషన్ చేసినట్లుగా 8వ దినాన్ని తీసుకువెళ్ళాలి. 30 రోజుల తర్వాత 33వ రోజున చర్చికి రావాలి. స్త్రీ అయితే 66 రోజులు, లేడీ పుడితే, ఇట్లా శిష్టాలు ఉండేవి. ఆ సత్యాన్ని, ఆ ధర్మాన్ని దేవుడు తీసివేసి కృప ఇవ్వడానికి వచ్చాడు. కృపామయుడుగా, కరుణామయుడుగా. అదే కృప. ఇక మనకి ధర్మశాస్త్రంతో పని లేదు. మీకు అర్థమవడానికి ఒక మాట చెప్తాను చూడండి. కృపా సత్య సంపూర్ణుడు అని అంటే 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చదివితే, యేసు ఒలివ కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చి ఆయన కూర్చుండగా వారిని బోధించుండిరి. శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడినట్టు వారిని రాళ్ళు రువి చంపవలని ధర్మశాస్త్రంలో మన మోషే మనకు ఆజ్ఞాపించాను. ఆయన నువ్వేం చెప్తున్నావు అని అతకు తీసుకొచ్చాం. ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారము లేవీకాండము 20వ అధ్యాయంలో ఎవరైనా వ్యభిచారమందు పట్టబడితే వారిని వీధిలోకి తీసుకొచ్చి నడి రోడ్డు మీద రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఆ పాపం ఇంకెవరు చేయడానికి లేదు. అది ధర్మశాస్త్రం, సత్యం. ఇప్పుడు యేసు ప్రభువారు కృపా సత్యం అంటున్నారు కదా. ఆయన కృపా సత్యాన్ని ఎలా చూపిస్తాడు? కృప కలిగిన వాడు అన్నారు కాబట్టి ఆయన కృపామయుడు. కృప వెంబడి కృపను పొందితివి మనము. యేసు ప్రభు రావడం వల్ల, ఆయన శరీరధారిగా రావడం వల్ల మన పాపాలు కూడా మన రాళ్ళతో కొట్టాల. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కొక్కరు కూడా ఆలోచించుకుని పెన్ను తీసి రాస్తే మీ పాపాల లిస్టులో మిమ్మల్ని అందరినీ కూడా కొట్టాలి, నన్ను కొట్టాలి, మిమ్మల్ని కొట్టాలి. అలాంటి భయంకరమైన పాపాలు ఉంటాయి మన వెనకాల. అటువంటి భయంకరమైన సిచ్యువేషన్ అక్కడ ఒక స్త్రీని నిలబెట్టారు అక్కడ. ఇప్పుడు సత్యం ఏంటంటే ధర్మశాస్త్రం తీసుకురావాలి. సత్య ప్రకారంగా ఏంటంటే సత్యము యేసుప్రభులు ఉందంటున్నారు కాబట్టి ఈయన సత్యం అనుసరిస్తాడా, సత్యాన్ని పక్కన పెడతాడా? సత్యం ఏంటి? తప్పు చేసిన వాళ్ళు ఏం చేయాలి? సత్యం. ఇండియన్ పినల్ కోడ్ ప్రకారం దొంగతనం చేసిన వాళ్ళు ఏం చేయాలి? జైల్లో పడి పలానా శిక్షా స్మృతి, అబ్యూజింగ్ కేసు. ఇండియన్ పినల్ కోడ్ ప్రకారం ఎవరైనా టీచింగ్ చేస్తే పలానా 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 ఏంటి సెక్షన్స్ ఉన్నాయి. ఇతర హక్కులకి భంగం కలిస్తే పలానా సెక్షన్ ప్రకారం లోపల పడేయాలి. ఇప్పుడు ఈ సెక్షన్ ప్రకారం మనల్ని కూడా లోపల వేసేయాలి. ఈవిడ్ని కొట్టి చంపేయాలి. ఆ పట్టుకున్న ఆయన్ని మరి వీళ్ళెంత పెద్ద మనుషులో చూడండి.
వ్యభిచారం చేసేటప్పుడు ఈవిడనే తీసుకొచ్చారు, కానీ మగవాడిని వదిలేశారు. వాడిని కూడా తీసుకొచ్చి కొట్టాలిగా. ఎందుకు అక్కడ ఏంటంటే యేసు ప్రభుని పరీక్ష చేయడానికి తీసుకొచ్చారు వాళ్ళు. యేసు ప్రభు వారు సత్యం అంటున్నాడు కదా, ఈయన ధర్మశాస్త్రాన్ని పాటిస్తాడా లేకపోతే ధర్మశాస్త్రాన్ని పాటించడా? ఒకవేళ ధర్మశాస్త్రం పాటించకపోతే నువ్వు దేవుడి నుంచి వచ్చినాడు కాదు, నువ్వు రాంగ్ అని చెప్పేద్దామని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. యేసు ప్రభు వారు ప్రక్కన ఒకవేళ ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టేయంటే నువ్వు కృపలేదు, నువ్వేంటి మాకు రక్షించావు, నువ్వే మాకు రక్షణ చూపించావు అని అడుగుదాం, ఇంక నీ వల్ల ఉపకారం ఉందేమని అడుగుదాం అన్నారు. సత్య ప్రకారం ఆయన ఏమన్నాడంటే యేసు ప్రభుని తీసుకొచ్చి, ప్రభా రాళ్ళతో కొట్టమని ధర్మశాస్త్రం చెప్తుంది కదా అంటే ఆయన మీద నేరం మోపాలని శోధించుచు ఇలాగును అడిగారు. అందుకు యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమేమో రాయిచుండాను. వారు ఆయనని పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయివేయండి. ప్రభా చెప్పు, ఏం చేయమంటావు? ఈ స్త్రీని దేవాలయంలోకి తీసుకొచ్చారు. అది ఎక్కడ తీసుకొచ్చారు? 2వ వచనంలో దేవాలయంలోనికే కదా, మందిరంలోకి లాక్కొచ్చారు. ఆవిడ్ని రాళ్ళు పట్టుకొచ్చారు, ఒక్కొక్కటి ఇంత రాడు. చెప్పు, ఏం చేయమంటావు? ఇప్పుడు చంపేయమంటావా ఆ అమ్మాయి అని అడుగుతున్నారు పాపాత్మల స్త్రీని. ప్రియులారా, సత్యమేమో చంపేయమంటది. నీతి ఉందండి, నీతి ఉంటే వేసేయాలి కదండి. నీతి ఉంటే ఆవిడని వదిలిపెట్టొచ్చా అని అంటాం మనం. ఇలాంటి దాన్ని ఉంచకూడదు, ఇలాంటి వాడిని ఉంచకూడదు, ఇలాంటి వాడిని చంపేయాలని మన వాళ్ళు ఉక్రోషం అయిపోతారు కదా. మన ముసలిని చంపే వరకు నిద్రపోలేదు కదా. ముసలతను తునిలో స్కూల్లో పిల్లల్ని పాడు చేసాడని చంపేశాడు కదా. ఏదో దూకాడో ఏదో మొత్తమే చచ్చిపోయాడు, ఎలాగోలా చచ్చిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ లోకం ఏమంటుందంటే సత్య ప్రకారం అలాంటి వాడు ఉండకూడదు అంటది. ధర్మశాస్త్రం కూడా అదే చెప్తుంది. మరి యేసు ప్రభువారు ఏం చేస్తారు ఇప్పుడు అని అంటే, ప్రభువారు అన్నారు, రైట్, అందరు రాళ్ళు తీసుకోండి అన్నాడు ఆయన. అందరు రాళ్ళు తీసుకోండి. ఆవిడ నీటానికి రెడీ అయ్యే ముందు ఒక్క పని చేయండి, మీలో నేను పాపం చేయలేదు అన్నవాడు ఎవడో మొట్టమొదట రాడు వేయండి అన్నాడు. నాలో తప్పు లేదన్నవాడు పుట్టిన దగ్గర నుంచి నాలో పాపం లేదన్నవాడు మొట్టమొదట రాడు వేయండి. ప్రియులారా, అందరూ అంతటను పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశాం, దేవుడు అనుగ్రహించి మహిమను, అందరి పాపాల నిమిత్తమై అందరూ కూడా పాపలు కనుకనే దేవుడు మన పాపములు తీసివేయడానికి కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు, కృప చూపించడానికి వచ్చాడు. అందుకనే దుష్టుని శిక్షించండి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నారు మనోడు. దుష్టుని శిక్షించడానికి దేవుడే దిగి రావక్కర్లేదు. దుష్టుని శిక్షించడానికి ఒక కరోనా వైరస్ పంపితే సరిపోద్ది, దుష్టులందరూ ఎగిరిపోతారు. కానీ రక్షించడానికి దేవుడు దిగి రావాలి. నీతిమంతుని రక్షించక్కర్లేదు, ఆల్రెడీ దుష్ట శిక్షణ అని అంటున్నారు కదా. దుష్టుని శిక్షించాలి, శిష్ట రక్షణ అంటే మంచోడిని రక్షించండి. మంచోడిని రక్షించక్కర్లేదు, ఆటోమేటిక్గా పరలోకం వెళ్తాడు. అందుకని యేసు ప్రభువారు నీతిమంతుల్ని పిలవరాలేదు, ఆయన పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమైనదైన రక్షించడానికి వచ్చాడు, మన ఎడల కృప చూపడానికి వచ్చాడు. దేవుని ఎదుట నిలబడడానికి శక్తి లేని మనకి, ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళడానికి శక్తి లేని మనకి, ప్రభువాని పిలవడానికి ధైర్యం సరిపోయిన మనకి కృప చూపించడానికి ఆయన వచ్చాడు. ప్రియులారా, అందరినీ రాళ్ళు వేస్తామంటే ఒక్కడు కూడా రాడేయలేదండి. ఎవరి పాపాలు అక్కడ కనబడుతున్నాయేమో రాళ్ళందరూ అక్కడ విడిచిపెట్టి, ఆలయం విడిచిపెట్టేసి అందరూ వెళ్ళిపోయారు. అక్కడ రాయబడిన చూడండి, వారు ఆయన పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవలని వచ్చినని వారితో చెప్పిన. మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవాడు మొదలు ఒకని వెంట ఒకడు బయలుదేరి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిన, ఆలయంలో ఇంకెవ్వరు లేరు, యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు. అంటే అందరూ పాపం చేశారు. ఇప్పుడు సత్యాన్ని నెరవేర్చడానికి ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? రాడేసి అధికారము వేయగల సమర్థుడు, పాపం లేనివాడు, పాపరహితుడుగా, ఏమంటాం అది, కన్యక గర్భాన్న పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా, పునీతుడుగా, మచ్చ మరక లేనటువంటి నిష్కల్మషుడు, నిర్దోషి,
పరిశుద్ధుడు, ఏమాత్రము కూడా చిన్న పాపం కూడా లేకుండా పుట్టినటువంటి దేవుడు కదా ఆయన. అయితే ఆయన సంపూర్ణ మానవుడిగా ఉద్భవించినప్పుడు కూడా ఆయనలో ఏ పాపమును చూడలేము. అందుకనే పాపం లేనివాడు ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? యేసయ్య ఒక్కడే ఉన్నారు. యేసు ప్రభువు ఇప్పుడు రాడు తీసుకొట్టొచ్చు, కానీ యేసయ్య కృప చూపించారు. అమ్మా ఏమన్నారు చదవండి మాట, అందరూ చదువుకుంటే బాగుంటుంది. అమ్మా, యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష, అది కృప, నేను కూడా నీకు శిక్ష విధింపను, నేను నీ పట్ల కృప చూపిస్తున్నాను, నీ వెళ్ళి పాపమును చేయదు. దేవుడు మనకి శిక్షించడానికి అధికారం ఉంది. కానీ 103వ కీర్తన 10వ వచనం చదవండి. ఏముంది అక్కడ? 103వ కీర్తన 10వ వచనంలో, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషాలను బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భక్తుని ఎడల ఆయన కృప. అమ్మా, దేవుని కృప ఉంది కనుక నీ పాపాలను బట్టి ఆయన దేవుడిని శిక్షించలేదు. బాప్తిసం పొంది ఎన్నోసార్లు అబద్ధాలాడావు, బాప్తిసం పొంది ఎన్నోసార్లు బూతులాడావు, బాప్తిసం పొంది చర్చిలోకి వచ్చి ఎన్నోసార్లు ఇతరుల్ని ద్వేషించావు, ఇతరుల్ని తిట్టావు, ఇతరుల్ని హింసించావు, రక్షించబడి ఎన్నోసార్లు బలలోకి వస్తూ త్రాగావు, ఎన్నోసార్లు అక్రమ సంబంధాలు పెట్టుకున్నావు. ఆవిడ దొరికిపోయింది కాబట్టి దొంగ అయింది, దొరకలే కూర్చున్నవారు దొరలా కూర్చున్నారు కొంతమంది. ఎన్నోసార్లు నువ్వు అపవిత్రంగా జీవించావు, నిన్ను కూడా రాళ్లతో కొట్టాలి, కానీ దేవుడు మన పాపాలను బట్టి ఆయన మనకేం చేయలేదండి, ప్రతీకారం చేయలేదు. మన దోషాలను బట్టి ఆయన మనకేమి ఇవ్వలేదు, ప్రతిఫలం ఇవ్వలేదు. మరేమిచ్చాడు ఆయన? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన ఎందుకు భయభక్తులు గల వారు లేని కృప అంతా అదండి. కృప అధికంగా ఉంది కనుక ఇప్పుడు మన పాపాలను ఏం చేశాడు ఆయన? బాబు, మనకి కృప చూపించాడు ఆయన. కృప వెంబడి కృప పొందుకున్నాం. కృప సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. ఆయన కృప చూపించడానికి కృపామయుడిగా వచ్చాడు. అమ్మా, నేను నీకు శిక్ష విధింపను, ఇక నీ పాపములు క్షమించబడ్డాయి, ఇంకెన్నడూ పాపము చేయకు నువ్వు. ఇదిగో దేవుడి మధ్యాహ్న సమయంలో, ఉదయకాల సమయంలో నీ పాపాల కొరకు ఆయన శిలువలో కృప ద్వారా శిలువని పాపాలు భరించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, మొదటి వచ్చిన మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, ప్రియులారా 4వ వచనం, ఆయన దేవుడు కరుణా సంపన్నుడై మన అపరాధముల చేత చచ్చిన వారు ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన ప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతి కృప చేత మీరు రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. కృప చేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా కృతజ్ఞత స్తుతులివే. నాకెన్నో మేలులు నీకేమి చెల్లింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా
యేసునాథా కృతజ్ఞత స్తుతులివే, నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి దేవా నీకేమి. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం వల్ల పాపం వచ్చింది. ధర్మశాస్త్రము పాపాన్ని చూపిస్తుంది. ఆ పాపాన్ని తీసివేయడానికి, పాపంలో జీతమైన మరణాన్ని తీసివేయడానికి యేసుప్రభువు వచ్చారు. ఏలయనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనంలో ఏలయనగా పాపంలో జీతము, అయితే కృపావరము, కృపా సత్య సంపూర్ణుడు. ఆ సత్యములోనే ఇప్పుడు మన పాపాలకు రావాల్సిన శిక్ష, మన పాపాలకు రావాల్సినటువంటి ఏమంటాం ఆ కొరడా దెబ్బలు, ఆ మరణం ఎవరు తీసుకున్నారంటే 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు మనందరి పాపాల కొరకు ఆయన సిలువలో ఆయన మరణించాడు. ప్రియులారా, అది సత్యం. నీ పాపాలు ఏమైనాయి? నీ పాపాలకు రావాల్సిన శిక్ష ఎవరు తీసుకున్నారు అని అంటే యేసు క్రీస్తు ప్రభువారు నా పాపాల కొరకు ఆయన సిలువలో బలైపోయారు, మనల్ని రక్షించడానికి కొరకు. మీకు ఒక విషయం చెప్పాలి. జపాన్లో 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ మిలిటరీ మ్యాన్ కమాండర్ లెక్క పెడుతున్నాడు. 10 మంది ఉన్నారు అక్కడ. 100 ఐరన్ రాడ్లు ఉండాలి అక్కడ, సంబంధించినటువంటి మిసైల్స్, ఏవో రకరకాల ఐటమ్స్. కానీ లెక్క పెడితే 100 రావట్లేదు, 99 వస్తున్నాయి. ఈ 10 మందిని నిలబెట్టి ఒక ఆయన అంటున్నాడు, ఆ కమాండర్ ఆఫీసర్ నిలబెట్టి కనిపెట్టి అన్నాడు, ఎవరు తీశారో ఆ ఒక్కటే సామాగ్రి పోయింది, ఎవరు తీశారో చెప్పండి ఆ మిసైల్, లేకపోతే గన్ పెట్టి పేల్చేస్తానంటున్నాడు. ఎవరో ఒకరు వెదకు రావాలా. మళ్ళీ లెక్క పెట్టారు, 99 వస్తున్నాయి. నేను 10 అంకెలు లెక్కెట్టే లోపుగా రాకపోతే ఇక్కడున్న వాళ్ళు ఎవరో ఒకరు లెగిసిపోతారని అంటున్నాడు. 1 2 3 కౌంట్ డౌన్ ప్రారంభమైపోయింది. 10 అనేటప్పటికి ఈ 10 మందిలో ఒక ఆయన ఎదురుకు వచ్చి నిలబడ్డాడు. చక్కని టపటపటప అతను కాల్చి చంపేశారు. 90 సేవ్ అయ్యారు, అమ్మాయి అనుకున్నారు. ఇప్పుడు ఎందుకన్నా మంచిదని మరోసారి లెక్కెట్టమన్నాడు ఆయన. లెక్క పెడితే ఇప్పుడు 100 ఉన్నాయి అక్కడ. ఇందాక ఎన్ని వచ్చినాయని చెప్పాను, ఇప్పుడు 100 ఉన్నాయి. పొరపాటు లెక్కెట్టారు, 100 ఉన్నాయి, 100 దొరికాయి. ఇప్పుడు చనిపోయిన ఆయన తప్పు చేశాడా? చెప్పాలి మీరు. చేయలే. యాజ్ పర్ రూల్ ప్రకారం చనిపోయి ఆ దొంగతనం చేసినప్పుడు చావాలా, కానీ ఆయన ఎందుకు చనిపోయాడు తెలుసా? 90 బ్రతికించడానికి కొరకు, నా ఒక్క ప్రాణం నేను దేవునికి అర్పిస్తానని ఆయన 90 బ్రతికించడానికి కొరకు నిర్దోషి, పాపం లేనివాడు తన ప్రాణాన్ని పెట్టేశాడు. యేసు ప్రభు వారు కూడా ఏ పాపం ఎరుగని యేసయ్య మనందరి పాపాల కొరకు ఒక నిలువు కర్రకు అడ్డకర్ర జత చెప్పిన సిలువలో ఆయన ప్రాణం పెట్టారు. దట్ ఈస్ ద గ్రేస్. కృప చూపించి నిన్ను క్షమించాడు ఆయన. ఎందుకంటే మన పాపాలకు మనకు శిక్ష రావాలా, మన పాపాలకు మనం, అందుకనే అన్నాడు మన పాపాలను బట్టి మన అతిక్రమాలను బట్టి ఆయన మనం శిక్షించలేదు. కానీ 103వ కీర్తన, భూమి కంటే 11వ వచనం, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనందు భయభక్తుల వారిలో ఆయన కృప అంతా అధికం. తర్వాత వచనం, అమ్మ మన పాపాలు ఇంకెప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఆయన కృప కలిగిన దేవుని ఒప్పుకొని, సామెతల గ్రంథంలో మాట ఉంది, తన అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడు. తన అతిక్రమాలు ఈ మధ్యాహ్న సమయంలో ఒప్పుకొని విడిచిపెడితే నీ పాపాలు ఏం చేస్తాడట? 103వ కీర్తనలో, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమాలను ఒప్పుకుంటే, అమ్మ ఎంతమా అమ్మ పడమటికి తూర్పు ఎంత, ఈస్ట్కి వెస్ట్కి ఎంత దూరమో మీరు ఎవరైనా చెప్పగలరా? ఈస్ట్కి వెస్ట్కి ఎంత దూరం? పడమటికి తూర్పు ఎంత దూరమో అది లెక్కింపలేనంత దూరమో ఆ దూరాన్ని. భూమికి ఆకాశము ఎంత ఉన్నతమో ఆకాశానికి భూమికి ఎంత దూరం. కృపేమో అంత ఎత్తన్నాడు, నీ పాపాలు అంత దూరపరిచాడట. పడమటికి తూర్పెంత దూరమో
పాపములన్నీయు దూరపరచెను. పడమాటికి తూర్పెంత దూరము, పాపములన్నీయు దూరపరచెను. తండ్రి తనయులపై జాలిపడునట్లు భక్తుల ఎడల జాలిపడును. తండ్రి తనయులపై జాలిపడునట్లు భక్తుల ఎడల జాలిపడును. నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా ఆయన నామమునకు బదులు చెల్లించుము. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. నా ప్రాణమా, నా సర్వమా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం ఎలాగా దేవుడు కృప కలిగిన వాడుగా వచ్చాడు. కృప చూపించడానికి ఆయన వచ్చాడు, శిక్షించడానికి నేను రాలా. యేసుప్రభువు వారు ఈ లోకానికి ఎందుకు రాలేదండి? ఎవరిని మీకు బైబిల్లో ఒక మాట చూపిస్తాను చూడండి. యోహాను సువార్తలో ఆయన ఎవరిని శిక్షించడానికి రాలేదట. ఆయన తీర్పు తీర్చడానికి ఈ లోకానికి రాలేదు, కానీ ఆయన మనల్ని క్షమించడానికి, మనల్ని రక్షించడానికి వచ్చాడు ఆయన. పరిశుద్ధ గ్రంథంలో మాట మీరు చదువుతారు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 18వ వచనంలో, ఆయనందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వాసం ఉన్నవాడు దేవుడు అద్వితీయ నామమందు. ప్రియులారా, మనుషుల యొక్క క్రియలను బట్టి ఆయన మనల్ని క్షమించడానికి వచ్చినటువంటి దేవుడు. ఆయన మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు. అందరి పట్ల ఆయన జాలి కలిగిన వాడుగా, కృపా సత్య సంపూర్ణుడిగా ఉన్నాడు. ఇదిగో నీ విస్తార పాపములు క్షమించబడ్డాయి. లోకాసు వార్త 7వ అధ్యాయం కూడా మీరు చదువుతాను, నేను ముగిస్తానండి. లోకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనంలో ఆయన అందరినీ క్షమించటానికి, ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. నీ పాపములు ఈ దినాన్ని క్షమించడానికి సిద్ధంగా ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి ఏం పేరు పెట్టబడింది? యేసు అని పేరు పెట్టబడింది. ప్రియులారా, ఆయన మనందరి పాపముల నిమిత్తమై, మనందరి శాపముల నిమిత్తమై రక్షించడానికి వచ్చిన దేవుడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. ఈ దినాన్ని ఆ పాపాత్మురాలైన స్త్రీలు ఇద్దరు మన ముందు ఉన్నారు. వారు తమ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టారు, కనికరించబడ్డారు, క్షమించబడ్డారు. ఇదే రెఫరెన్స్ పండిట్ రమాబాయి, ఒక బ్రాహ్మిన్, ఇండియా దేశంలో ఆవిడ పేరున ఒక స్టాంప్ రిలీజ్ చేశారు. పండిట్ రమాబాయి నేను హిందూ పురాణాల గురించి బుర్రకథలు, హరికథలు చెప్పేది. ఆవిడ బ్రాహ్మిన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి. కానీ పాపాన్ని క్షమించేటువంటి ఎక్కడ నేను చూడలేదు, ఏ ధర్మంలో నాకు కనిపించలేదు. పాపిని శిక్షించడానికే దేవుడు ఉన్నాడు, కానీ యేసు ఒక్కడే పాపిని క్షమించడానికి, రక్షించడానికి, కృప చూపించడానికి వచ్చాడు. అందుకు నేను యేసుని నమ్ముకుంటున్నానని చెప్పి పూనాలో క్యాడగో అనేటువంటి ప్రాంతంలో ముక్తి మిషన్ అని స్టార్ట్ చేశారు. నేటికి 2000 ఎకరాల్లో అది ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. ముంబైకి 30-40 కిలోమీటర్ల దూరంలో పూనా ఉంటుంది. ఆ పూనా ప్రక్కనే క్యాడగో 30 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఒక పెద్ద మందిరం, 2000 మంది ఆశ్రమం ఉంది అక్కడ. ముక్తి మిషన్, అనాథులు, విధవరాళ్ళు అందరూ బ్రతుకుతున్నారు అక్కడ. ఆవిడ పరిశుద్ధాత్మతో నింపబడి యేసుని రక్షకుడిగా అంగీకరించింది. ప్రియులారా, మన దేవుడు కృప చూపడానికి వచ్చిన దేవుడు. ఆయన కృప సత్య సంపూర్ణ. ఆయనలో సత్యం ఉంది, ఆయనలో కృప ఉంది. ఆ కృపా సత్య సంపూర్ణుడుగా నీ దగ్గరికి వచ్చాడు కనుక సత్యం వల్ల మనకు రావలసిన పాప భారం, మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసిన అతిక్రమాలు 2025 సంవత్సరాల క్రితం ఆయన శిలువలో భరించేశాడు. నీ నా పాపాల కొరకు ఎవరు ఆ శిక్షను బేర్ చేస్తారండి? ఆయన భరించి ఇప్పుడు నీకు క్షమాపణ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ కృప నీకు కావాలా? ఆ కృపను పొందుకుంటావా?
ప్రభువా నీ కృప, దావీదు కుమారుడా నన్ను కృప కుష్ఠరోగులు అడిగారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు కరుణించు అని అడిగితే ఆయన అందరినీ కరుణించినటువంటి దేవుడు అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన కరుణ కలిగినటువంటి దేవుడు. నేను ఆ పాపాలను క్షమించగలిగిన దేవుడు. కొద్ది నిమిషాల్లో బల్ల దగ్గరికి వస్తున్నావు. నువ్వు పరిశుద్ధుడిగా చేయబడ్డావా? దేవుని కృప పొందుకున్నావా? నువ్వు దేవుని దగ్గర క్షమాపణ, ఆయన కృప కలిగిన దేవుడిగా ఉన్నాడు కనుక ఈ ఆటలు సాగిపోతున్నాయి. ఒక్కసారి క్షమించు ప్రభువా అని అడిగితే ఆయన నిన్ను క్షమిస్తాడు. సమరయ స్త్రీ 4వ అధ్యాయంలో యోహాను సువార్తలో మనకు కనిపిస్తుంది. అయ్యా, ఆ జీవజలాలు నాకు కావాలనంటే యేసు ఆమెను క్షమించారు, ఆమెను రక్షించారు. తన పాపాన్ని విడిచిపెట్టి యేసుని రక్షకుడిగా ఆ సమరయ స్త్రీ అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఇందాక మీకు చూపించాను చూడండి, యోహాను సువార్త. ఈ మాట అందరూ చదివి మనం ముగించుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయం 45వ వచనంలో, యోహాను సువార్త 12వ అధ్యాయం 45వ వచనంలో, నన్ను చూచువాడు నన్ను పంపిన వాడిని చూచున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చీకట్లో నిలిచి ఉండినట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా, ఎవడు నా మాటలు వినియు వాటిని గైకొనకుండున ఎడలైన అతనికి తీర్పు తీర్చి. నేను లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు కానీ లోకాన్ని రక్షించడానికి వచ్చాను. అదే ఇందాక నేను యోహాను సువార్తలో చూపించాలనుకున్నది మీకు. నేను లోకానికి తీర్పు తీర్చని 47వ వచనం అండర్లైన్. నేను లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు యేసుప్రభువారు, ఆయన శిక్షించడానికి రాలేదు, నేను లోకమును రక్షించడానికే వచ్చి తిని. లోకాన్ని రక్షించడానికి వచ్చాడు ఆయన. ఆ రక్షకుడు కృప చూపించడానికి, సత్య ప్రకారంగా నీ పాపాలన్నీ ఆయన భరించడానికి 2025 సంవత్సరాల క్రితం సిలువ బలైపోయారు. పాస్టర్ గారు అంటే మీకు అందరికీ డౌట్ రావాలి. ఒకసారి నా వైపు చూడండి. పాస్టర్ గారు, మీరు పాపాలు క్షమించడానికి యేసు బలైపోయాడు అన్నారు కదా, 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు చనిపోయాడు కదా, ఇప్పుడు నేను చేసిన పాపాలకి, పుట్టబోయే వాళ్ళ పాపాలకి ఎలాగ ఆయన క్షమాపణ చేస్తాడు? ఎలాగా రక్తం సరిపోద్దని మీరు అడగచ్చు. ఒక విషయాన్ని మీకు చెప్తాను, ఇలా చూడండి. పోలియో వచ్చిన వాళ్ళకి ఏమేస్తారమ్మా? ఏమండి, పోలియో వచ్చిన వాళ్ళకి ఏమేస్తారు? పల్స్ పోలియో చుక్కలు వేస్తారు కదా. పల్స్ పోలియో చుక్కలు ఎప్పుడు కనిపెట్టారు? పల్స్ పోలియో చుక్కలు ఎప్పుడు కనిపెట్టారు? ఎప్పుడు? మరి ఇప్పుడు పనిచేస్తుందా లేదా? పనిచేస్తుందా లేదా అనట్లేదు మీరు. అలాగే యేసు రక్తం కూడా ఎప్పుడో కార్చబడిన రక్తం ఇప్పటికీ రాబోయే తరాల వారికి క్షమాపణగా ఉంటుంది. ఆ యేసు రక్తం ప్రతి పాపము నుండి, సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తుందమ్మా? పవిత్రులుగా చేస్తుంది. కృప కలిగిన దేవుడు. నా ఎద్దుకు వచ్చేవారు నేను ఎంత మాత్రమును నా ఎద్దుకు రాలేవండి. దాటిపోయే దేవుడు కాదు. గుడ్డివాడిని చూసి కనికరించకుండా వెళ్ళిపోయేవాడు కాదైనా, పాపాత్మరాలు స్త్రీ శిక్షించేవాడు కాదైనా, అందరూ రాళ్ళు పట్టుకుని వచ్చి ఇక కొద్ది నిమిషాల్లో చనిపోవడానికి ఉన్న ఆ తరుణంలో ప్రభువారు కృప చూపించి బ్రతికించారు. నేను ఆ పాపాల చేత, అపరాధాల చేత చావలసిన మనకి కృప చూపించి మనల్ని రక్షించారు. ఈ రక్త మాంసాలు మీరు తిని త్రాగండి అని చెప్పారు ఆయన. ఆ రక్షణే సంతోషం, ఆ రక్షణే క్రిస్మస్. ఆ రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు కనుక కృపా సత్య సంపూర్ణుడుగా ఆ రక్షించబడితేనే క్రిస్మస్. ఆ యేసు రక్షణ పొందుకుంటే, ఆ కృపను పొందుకుంటే, ఆ కృప వెంబడి కృప, మనం యేసు ప్రభు దగ్గరికి, ఆ మహా వెలుగు తేజస్సు అయిన దేవుడికి చేరలేం. మహిమ నుండి అధిక మహిమలో ఉన్నటువంటి ఆ ప్రభువు దేన శరీరముతో మానవాకారంతో భూలోకి వచ్చి మనల్ని కరుణించాడు. అదే క్రిస్మస్. అటువంటి దేవుని యొద్ద పాదాల దగ్గర పడి ఆ కృపా సత్య సంపూర్ణమైనటువంటి దేవుని వేడుకుందాం. కృప వెంబడి కృప పొందుతూ పరిశుద్ధులుగా జీవిస్తూ ఈజ్ ఎ హోలీ గాడ్. ఆ హోలీ గాడ్ యొక్క ప్రేమ, ఆ రక్షణ, ఆ కృప పొందుకుని నిత్య జీవానికి వారసులు అవుదాం. ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు, ఈ లోకానికి ఆయన రక్షించడానికే వచ్చాడు. ఆ రక్షణ పొందుకోవాలనుకుంటున్నావా? ఆ కృపా సత్య సంపూర్ణుడైన యేసు ప్రభువును అంగీకరిస్తే నీ పాపాలు క్షమించబడతాయి. అటువంటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువారు పుట్టడం కంటే ఆయన సిలువ మరణించటం, రెజరక్షన్ గాడ్, ఆయన పునరుత్థానుడయ్యాడు. నా పాపాలు సిలువలో ఆయన కొట్టివేశాడు. ఆయన మన పాపముల నిమిత్తమై సిలువ మ్రాను మీద వ్రేలాడాడు.
ఆయన నీ శిక్ష అంతా భరించాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. అయ్యా కృప చూపయ్యా, నీ కృప వెంబడి కృపతో నన్ను నడిపించయ్యా. అయ్యా నన్ను దర్శించిన ఆయనని చిన్న ప్రార్థన చేసుకుంటావా? నీ నా పాపముల కొరకు, నీ నా అతిక్రమాల కొరకు ఆయన శిలువలో బలియాగమైపోయాడు. ఆయన నీకు నేను పడవలసిన దెబ్బ ఆయన మీద పడింది. నువ్వు పొందవలసిన మరణం ఆయన పొందాడు. ఇక నువ్వు ఫ్రీ, కృప పొంది ఆశీర్వదించబడ్డాడు ఆయన కృప ద్వారా. అయ్యా కృప ద్వారా ఆయన రక్షిస్తాడు. కృప ద్వారా నేను మిమ్మల్ని రక్షించినానుంది. ఎవరో కృప దగ్గర అడిగితే క్షమిస్తాడండి. ఇంకా ఆయన కృప నిలిచింది. కృపాకాలం కానీ వెళ్ళిపోతే శిక్ష పడిపోద్ది. నీ శిక్ష పోవాలంటే ఆ పాపాత్మల స్త్రీ అడిగినట్లుగా దావీదు యేసయ్యా నన్ను క్షమించమని కన్నీళ్లతో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన యేసయ్యా నన్ను క్షమించమని చిన్న ప్రార్థన చేసుకో. బ్రదర్ సిస్టర్స్ చిన్న ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చావు. కృపా సత్య సమాధానాలు ఇవ్వడానికి వచ్చావు తండ్రి. ఆ వాక్యమే శరీరధారిగా, అవునైనా ఆదిలో ఉన్న దేవుడు శరీరధారిగా వచ్చావు. కృపా సత్యాన్ని మా మీద ఉంచావు. కృప పొందుకునేటువంటి వారుగా నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించుకున్నావు తండ్రి. మా పాపాలు బట్టి మమ్మల్ని శిక్షించలేదు. నీ కృప చూపించి మాకు రక్షకుడిగా వచ్చి మా పాపముల కొరకు విమోచన చేశావు. మా పాపముల కొరకు శిలువ మ్రాను మీద వేలాడి ఆ కృప చూపించి మమ్మల్ని రక్షించినందుకే వందనాలు. ఈ దినాన్ని ప్రభువా మమ్మల్ని రక్షించుకుని క్షమించి నీ బిడ్డలుగా చేసుకుని నీ యొక్క రక్తమాంసములు తీసుకోవడానికి సిద్ధపరుస్తున్నందుకే వందనాలు. ఇప్పుడు నీ రక్తమాంసం తీసుకోవడానికి సిద్ధపడుతున్నాం. ఒకవేళ ఇంకెవరైనా బలహీనులు గాను, ఇంకెవరైనా పాపులు గాను, ఇంకెవరైనా అవిధేయతల్లో ఉంటే ఆ కృప ఇప్పుడే పొందుకుని క్షమించబడి నీ రక్తంతో వారి పాపములను శుద్ధి చేసుకుని కడుగుకొని ఒప్పుకొని విడిచిపెట్టి నీ బలలో పాల్పొందులు పొందే భాగ్యం దాయిచేయమని, పరిశుద్ధాత్మ కార్యమును మీరు జరిగించమని, ఎత్తబడిన వాక్యం ఫలింపచేయమని యేసు ప్రభువు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.